ఇదిగోండి, ఈరోజు మనము క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, ఐరన్ రిచ్ ప్రోటీన్ రిచ్ కర్రీ చేసుకోబోతున్నాం. అందుకు ఇది ఫాస్ట్ ఈ క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో వేస్తే దానిలో ఉండే పురుగులు పోతాయి. తర్వాత దీన్ని తీసి కొబ్బరి పాలలో ఇలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ఇలా కొబ్బరి నీళ్ళ పాలలో ఉడికాక ఈ విధంగా గ్రీన్ పీసు, తరిగిన టమాటా ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా టమాటా ప్యూరీ పోయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ కూర అంతా చుక్క నూనె లేకుండా వండుతున్నా. ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. టమాటా ప్యూరీ వేయాలి, పెరుగు కూడా వేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా పెరుగు కూడా వేసాను అనమాట. వేసి ఈ టమాటా ప్యూరీ ఈ పెరుగులో అది మళ్ళీ ఉడుకుతుంది, ఉడికి దగ్గర పడుతుంది. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేస్తాను. ఇదిగోండి, దీనిలో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇంకా అది కాక ఇదిగోండి, ఇదేంటి తెలుసా, జీడిపప్పు గసాలు పాలలో నానబెట్టి రుబ్బుకున్న పేస్ట్, ఇది కూడా వేస్తాను. ఇదిగోండి, ఇది జీడిపప్పు గసాల పేస్టు, కొత్తిమీర వేసుకొని ఇది దగ్గర పడ్డాక ఇంకా దించుకోవడమే. కర్రీ రెడీ. అంతే. ఒక్క 1 డ్రాప్ నేను ఆయిల్ వేయకుండా ఈ కర్రీ చేశాను. టేస్ట్ కూడా చూసేసాను ఎలా ఉందో అని. క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎలా ఉందో అని చూశాను. అసలు ఎంత బాగుంది సార్. 1 డ్రాప్ ఆయిల్ వేయకుండా కూడా కర్రీ ఇలా చేసి వండుకుంటారు. పుల్కాల్లోకి భలే వండుకోవచ్చు, రుచిగా ఉంటుంది అని నిరూపించడానికి ఈ కూర చేశా. సూపర్ ఉంది. మీరెవ్వరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకొన్ని చూపించాలి మీకు. నేను చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తే మీరు చేసుకుంటారన్న ఎంతూజియాస్టిక్ ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంత బతిమలాడనక్కర్లేదు, ఒక్క సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీకు పోయేది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మరి. ఉంటాను. థ్యాంక్ యూ.